ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్తపంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును కాని దండమును కాని చూచి పామనుకొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కాన్పించును, కానీ అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునటుల చేయును. మనకు అగుపడినది నిజము స్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలుగచేయమని ప్రార్థింతము కాక అదే సత్య దృష్టి. ఆంతరిక పూజ. హేమండ్ పంతు మనకొక కొత్త రకము పూజ విధానమును బోధించుచున్నారు. సద్గురువుని పాదములు కడుగుట ఆనంద భాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించి చేయదము కాక, స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదము కాక, దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదము కాక, అష్టసాత్విక భావములనడి 8 తామర పుష్పములను సమర్పించెదము కాక, ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదము కాక, భావమును బుక్క వారి శరీరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదము కాక, మన శిరస్సును వారి బొటనవేలుపై ఉంచెదము కాక, సద్గురువుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదము కాక. మా మనస్సులను అంతర్ముఖము చేయుము, దానిని లోపలి వైపుకు పోవునటుల చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగనటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వస్వము నీకు సమర్పించెదము. సుఖ దుఃఖాల అనుభవములను కలుగునట్లు మాకు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్టుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథ వైపు మరలుదము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవా ఇచ్చ లేకుండెను, కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచునందురు. అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అంతలో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరాట్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపులో చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వానివలే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటులా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురువునియందే ఆశ్రమము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొని అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అతడు ఉండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుచున్న కొడుకు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడెను, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధన ఒకటి మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. దాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను.
సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహము బహుమానములను వెంట తీసుకొని పండ్లు బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకుకు బాబా పాదములపై వైచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగకారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండును, కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకుండెను. తల్లి కంటి నీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమె నుడిల ఓదార్చెను. ఇటు ఏడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవానికి బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములనొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచూ ఉండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనెను, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయిలు పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమునిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ, భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిల్చి కండ్ల నుండి ఆనంద భాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహం, ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడెనో వారికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించిరి. బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు, అంతకుముందు 2 రూపాయలిచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకొని పూజించుము. నీవు మేలు పొందెదవు. పితలే దీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీకి పోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలిచ్చినను బాబా మాటల యథార్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను. కానీ బాబా ఊరకుండెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లిని ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలిచ్చెననెను. అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళుడు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపుమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవదృష్టవంతుడగుటచే అక్కల్ కోట్కర్ మహారాజ్ శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను చూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయమును దురాలోచనమును విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము అవలంబించుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనములు దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలో ఉన్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము.
తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబకారి డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. ఠానా జిల్లాలో జహ్వర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగమును చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కానీ ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయు నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడకు ముందుగా ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరగానున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారము చేయు నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకుని చదవనించెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి కాలములో ఒక భక్తుడు బాగుగా నట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోర్పడదు. నీకింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వారి మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారమే లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనములను పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.